ఇక అఖిల్కి జాబ్ లేకపోవడంతో అఖిల్ ఆర్థికంగా అంకిత మీదే ఆధారపడ్డాడు. కార్ ఈఎంఐ కూడా అంకిత దగ్గరున్న డబ్బుతోనే కట్టడంతో అప్పటి నుంచి వీరికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరి సంపాదన మీద ఒకరికి రైట్స్ లేవని అగ్రిమెంట్ని చేసుకోగా అఖిల్ రాజ్ ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేశాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ ఆ విషయం మీద గొడవలు మొదలయ్యాయి. అందుకు అఖిల్, ముందు మనం ఒక ఇల్లు కొనుక్కొని హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత అమ్మ అక్కల గురించి ఆలోచిద్దామని అంకితకి చెప్పగా అంకిత వినేది కాదు. ఇక ఈ క్రమంలోనే రాజా పేరెంట్స్ అంకితకి కాల్ చేసి తన కొడుకుని వదిలేయమని, ఊళ్ళో తమ పరువు పోతుందని బ్రతిమిలాడడంతో అంకిత ఈ పెళ్లి తనకి సెట్ అవ్వదని అంకిత అఖిల్ రాజ్కి విడాకులు ఇద్దామని డిసైడ్ చేసుకుంది. దీంతో పెళ్ళైన సంవత్సరానికే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అఖిల్ రాజ్ ముందుగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ఈ ఆదర్శ జంట పిల్లలు లేకున్నా అడాప్ట్ చేసుకుంటామని చెప్పిన ఈ జంట సంవత్సరంన్నరకే విడిపోయి అందరినీ షాక్కి గురి చేశారు. అంకిత రాజ్ విడాకుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.